కిషన్ రెడ్డి గారు మాట్లాడి నేను సవాలు విసిరినా కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు మేము పంపించి 3 నెలలైంది జవాబు ఏందని ఆయన నాకు సవాలు విసురుతుండు నాతో చర్చిస్తాను కిషన్ రెడ్డి కాదు చర్చలు నాతోని కాదు ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి ఎందుకు కేటీఆర్ ను బొక్కలేయడానికి మోడీ అనుమతి ఇస్తలేడో గాడవై కొట్లాడండి ఈడ నాతోనేంది నువ్వు మాట్లాడేది 6 ఏళ్ల నుంచి నువ్వే మంత్రివే మెట్రో రైలు ఎందుకు రాలేదు గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు RRR రింగ్ రోడ్డుకి ఎందుకు అడ్డం పడుతున్నావు రేడియల్ రోడ్స్కి ఎందుకు అడ్డం పడుతున్నావు హైదరాబాదు నగర ప్రజలకు చెప్పు ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ హైదరాబాదు నగరంలో మూసీ నది రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు బీజేపీకో నీతి ఇవాళ తెలంగాణకి ఇంకొక నీత గుజరాత్ను ఇంకొక విధంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మరో విధంగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఈ ప్రాంతంలో సికింద్రాబాద్లో నిన్ను ఎంపీగా గెలిపించి మంత్రిని చేసిండ్రా కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు సవాలు ఇసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మొన్నటికి మొన్న కంటోన్మెంట్లో శ్రీ గణేష్ని గెలిపిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు 4,000 కోట్లు ఎక్కడిచ్చారో చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ 5,000 కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతున్నారు నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్లో శ్రీ గణేష్ తయారుగా ఉన్నాడు అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ को నేను సవాలు విసురుతున్నా मित्रुलारा हमारे मुसलमान भाई बहनों को आज मैं शुक्रिया अदा करना चाहता हूं क्योंकि यहां के कारपोरेटर फराज हमारे साथी हमारे मित्र कौसर भाई एमएलए बनकर ये नवीन यादव को जिताने के लिए बारिस्टर असद साहब जिसका एमआईएम पार्टी का सदर साहब नवीन यादव को दुआ दिलाने के लिए इस चुनाव में जिताने के लिए कौसर भाई को साथ देकर शेखपेट में मुझे भिजाया। मैं एक बात हमारे मुसलमान भाई बहनों से मैं याद दिलाना चाहता हूं, नवीन यादव गरीब का बेटा, ये नौजवान को पहले हम नहीं पहचाना। 2014 में असदुद्दीन ओवैसी साहब, अकबरुद्दीन ओवैसी साहब पहली बार इनको एमएलए उम्मीदवार बना के जुबली चुनाव में इनको लड़वाया। पहली बार ये एमआईएम से जुबली असेंबली चुनाव में ये चुनाव लड़ा था। उस दिन ये कामयाब नहीं हो सका क्योंकि वो समय पर इनका तजुर्बा कम थे। असद अकबर साहब का काम बहुत ज्यादा थे, कोने कोने पे घूमने में लग गया, जुबली हिल्स पे इन्हों जीता नहीं। आज ये शेखपेट मोहल्ला में मेरा जितना दूर नजर लग रहा है, जहां तक मेरा नजर जितना दूर है उतने दूर हजारों लोग आके आज नवीन यादव को आशीर्वाद देने के लिए, दुआ देने के लिए हजारों नौजवान यहां खड़ा हुआ है। मुझे भरोसा, उम्मीद आ गए आने वाले चुनाव 11 तारीख 30,000 मेजॉरिटी से नवीन यादव जुबली से एमएलए बनने वाले हैं। ये 30,000 में आधा हिस्सा शेखपेट का हिस्सा, 15,000 मेजॉरिटी शेखपेट से दिला के इस चुनाव में
शेखपेट का ताकत, शेखपेट का शक्ति आप लोग दिखाने वाले हैं। भाई, मैं एक दूसरी बात याद दिलाना चाहता हूं। आप लोगों को पता है, सिराज इधर हैदराबाद का लड़का है। सिराज वर्ल्ड क्रिकेट कप जिता के शहंशाह बन के हैदराबाद आए तो उन्होंने पढ़ाई नहीं है तो भी पूरा हटा दे के डीएसपी सिराज बनाया कांग्रेस पार्टी सरकार ने। और दूसरी बात रहा निकत जरीन, निजामाबाद की लड़की, अब आपके बहनजी मेहनत करके वहां पर बॉक्सिंग वर्ल्ड चैंपियन बनकर तेलंगाना आए तो तेलंगाना सरकार 3 करोड़ रुपए नजराना देते हुए तेलंगाना के डीएसपी बना के तेलंगाना के ब्रांड एम्बेसडर बनाया सिराज और निकत जरीन को। यही नहीं, एडिशनल एडवोकेट जनरल इतने सालों से कोई माइनॉरिटी को नहीं दिए, इमरान खान को एडिशनल एडवोकेट जनरल बनाया। पब्लिक सर्विस कमीशन में माइनॉरिटी को हिस्सा दिए, राइट टू इंफॉर्मेशन कमीशन में माइनॉरिटियों को हिस्सा दिए। 11 लोगों को, हमारे भाइयों को दूसरे कारपोरेशन चेयरमैन बनाए। और खासकर 4 दिन पहले भारत के खिलाड़ी पूरा दुनिया में देश के नाम जो रोशन किए, अपने भारत के खिलाड़ी कैप्टन मोहम्मद अजहरुद्दीन भाई को मैं मंत्री बनाया। एक खिलाड़ी, 2 खिलाड़ियों को डीएसपी बनाया, तीसरे खिलाड़ी को जो हिंदुस्तान को जिताया वर्ल्ड कप में, उनको मैं मंत्री बनाया। भाई, माइनॉरिटी का मुसलमान भाइयों का हिस्सा अजहरुद्दीन साहब को हमने मंत्री बनाया।